అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భవానీ కమరి గారు రచించిన తోడొకరుండినా అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కేశవమూర్తికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. భార్య భానుమతి పోయిన ఈ 3 నెలల కాలంలో ఆయనకు ఏ రోజున సరిగ్గా నిద్ర పట్టలేదు. పట్టినా కూడా కలత నిద్రే. మంచినీళ్లు తాగి అలా దివాన్ మీద కూర్చొని ఆ కలని గుర్తు చేసుకోసాగారు. కలలో భానుమతి ఏడుస్తుంది. ఎందుకు? తాను కదా ఏడవాల్సింది. ఒక్కరోజు అనారోగ్యం పాలవని మనిషి, 56 ఏళ్ళైనా నిండని మనిషి, నిద్రలోనే తాను పక్కన నిద్రపోతూనే ఉండగానే ఒక్క మాట, నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే నన్ను విడిచి వెళ్ళిపోయిందేమిటి అనుకుంటూ 62 ఏళ్ల కేశవమూర్తికి కన్నీరు ఆగటం లేదు. ఆయన బాధను ఎదిగి పెళ్ళిళ్ళు అయిపోయిన కొడుకులతో పంచుకోలేడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఇంట్లో ఉన్నాడతను. శ్రీకాంత్ తనకు పెద్ద కొడుకు. పెద్ద కొడుకుది మంచి ఉద్యోగమే. కోడలు కూడా చిన్న ఉద్యోగం ఏదో చేస్తోంది. 10 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లలున్నారు వాళ్ళిద్దరికీ. పిల్లల బెడ్రూమ్ వాళ్ళకి వదిలేసి తాను మాత్రం హాల్లో సర్దుకున్నాడు. కోడలు ఇంట్లో ఉన్నంతసేపు కానీ, ఏదైనా సెలవుల్లో కానీ ఆయన హాల్లో ఉండటం ఇబ్బందిగానే ఉండేది అని అనుకుంటూనే మళ్ళీ కల గుర్తుకొచ్చింది. కలలో భానుమతి ఏడుస్తుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఆమెను ఎప్పుడూ కూడా తిట్టి ఎరగడు. 18 ఏళ్లకే తండ్రి పోయిన సంవత్సరంలోనే పెళ్లి చెయ్యాలని ఆమె అన్నలు మేనమామ ద్వారా అతని దగ్గరికి వచ్చారు. తన పెళ్లి చూపులు గుర్తుకొచ్చాయి. అదొక మధుర జ్ఞాపకం అతనికి. తెల్లగా పొడవుగా ఉన్న భానుమతి ఎంతో నచ్చింది అతనికి. క్లర్క్ స్థాయిలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం బాగానే ముగిసింది. తల్లి తండ్రి, తన 2 అక్కలు, అన్న వదిన అప్పుడప్పుడు వచ్చేవారు. అందరితో కలుపుగోలుగా ఉండేది. తను కూడా బాగానే ఉంటాడు తప్పితే పెద్దగా అందగాడు కాదు. జాజి పువ్వు లాంటి భార్య అంటే మొదటి చూపులోనే ఎంతో ఇష్టం కలిగింది. తాను రంగులో కూడా కొంచెం తక్కువే. అతనికి వీలైనప్పుడల్లా పనుల్లో సహాయం చేసేవాడు భార్యకి. బజారు పనులే వీలైనప్పుడల్లా చేసేవాడు. లేకపోతే ఆమె చేసుకునేది. ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉండేది. పిల్లలంటే పంచప్రాణాలు. అన్ని బాధ్యతలు తీరాయి అనుకుని వెళ్ళిపోయిందా? రిటైర్మెంట్ తర్వాత రిటైర్డ్ లైఫ్ని ఎంత బాగా ప్లాన్ చేసుకున్నాడు భార్యతో ఉండాలని. ఆ రోజు కూడా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇక అందరూ బంధువుల ఇళ్ళకి, యాత్రలకి వెళ్ళి హాయిగా గడుపుదామని చెప్పిన మనిషి తననిలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందేమిటి? తనకు ఆమె తప్ప వేరే ప్రపంచమే లేదు. ఆఫీస్ అవగానే సరాసరి ఇంటికే వెళ్ళిపోయేవాడు. తోట పని, బజారు పని కలిసే చేసుకునేవాళ్ళు. తన బాధలు సుఖాలు ఆమెతోనే పంచుకునేవాడు. ఇంటి కోసం స్థలం కొన్నప్పుడు మొక్కలు పెంచుకోవాలని ఎంత సంబరపడిపోయింది పిచ్చిది. 2 బెడ్రూమ్లు, హాలు, వంటిల్లు. ఈ మాత్రం దానికే పెద్ద రాజభవనం కట్టించి ఇచ్చినట్టుగానే ఎంత సంబరపడిపోయిందో. పెద్దవాడు హైదరాబాదులో, చిన్నవాడు శ్రీకర్ ఉద్యోగరీత్యా నార్త్లో ఉన్నాడు. కోడళ్ళు తనతో ఎలా ఉన్నా ఏమీ అనేది కాదు. సెల్ ఆన్ చేసి ఆమె ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు. పెళ్లి చూపులకు పంపిన ఫోటోతో సహా అన్ని అకేషన్స్కి తీసిన ఫోటోసు కనిపిస్తున్నాయి. ఫోటోస్ని అలా చూస్తుండగానే కన్నీటితో ఫోటోలు మసగబారిపోతున్నాయి. పక్కనే పడుకుని ఉంది. ఆమె శ్వాస ఎప్పుడు ఆగిపోయిందో కూడా తెలియనంత మొద్దు నిద్రపోతున్నాడు తాను. ఎంత దౌర్భాగ్యుడు! కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి. ఎప్పటికో నిద్ర పట్టింది. హాల్లో పడుకున్న వాళ్ళు 8 అయినా లేవకపోతే నిజంగా అక్కడ తిరిగే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. నాకు అవతల ఆఫీస్ టైం అవుతోందండి, లేపండి మీ నాన్నని అంటూ కోడలి గొంతు బిగ్గరగా వినపడుతోంది. ఉలిక్కిపడి లేచాడు మూర్తి. కొడుకు దగ్గరగా వచ్చి ఏదైనా మాట్లాడతాడు అనుకున్నాడు. శ్రీకాంత్ తండ్రి దగ్గరికి వచ్చి, రాత్రి నిద్ర పట్టలేదా నాన్న అంటూ దగ్గరికి వచ్చాడు. మాట్లాడకుండానే లేచి హాల్లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాడు మూర్తి. కాఫీ ఇచ్చింది కోడలు. అది భానుమతి ఇచ్చే కాఫీలా లేదతనికి. టిఫిన్ భోజనం టేబుల్ మీద పెట్టాను, తర్వాత తినండి
అన్న ఆ మాటల్లో సౌమ్యత కనపడలేదు. కాబట్టి నెట్టుడ్చాడు మూర్తి. రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి. విశ్రాంతి ఉంది, కానీ ప్రశాంతత లేదు. కల వచ్చిన వారానికి సాయంత్రం పార్కుకి వెళ్ళాడు. అక్కడ అతనికి స్నేహితులెవ్వరూ లేరు. వెళ్ళిన అరగంటకే వెనక్కి వచ్చాడు. ఫ్లాట్ ముందు బెల్లు నొక్కబోయి ఆగిపోయాడు కోడలి మాటలు వినిపించి. ఆయన గారి చిన్న కొడుకు యుఎస్లో చదవటానికి స్టడీ లోన్ తీసి మళ్ళీ తానే రిటైర్డ్ అవ్వగానే ఆ డబ్బులను కట్టేశారు కదా. ఇప్పుడు అతను ప్రేమించిన దానికోసం వెనక్కి వచ్చేశాడు. నార్త్ కోడలు ఈయన గారికి ఏం చేస్తుంది? మనమే కదా రేపు చెయ్యాల్సింది, చూడాల్సింది. ఆ ఇల్లు అమ్మేసి డబ్బు ఇమ్మని చెప్పండి. మీ తమ్ముడు వాటాకొస్తే ఎవరి చదువులకు ఎంత అయిందో లెక్క తేల్చమని చెప్పండి అంటుంది కోడలు. శ్రీకాంత్ నచ్చజెబుతున్నట్టుగా అంటున్నాడు. అమ్మ పోయి 3 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు కొత్త ఇంటికి ఏం తొందరొచ్చింది? నేనిప్పుడే ఏమీ మాట్లాడాను నాన్నగారితో అంటూ ఖచ్చితంగా తేల్చేశాడు కొడుకు. కనీసం మీకెంత, శ్రీకర్కి ఎంత ఖర్చు పెట్టారో అదైనా అడిగి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో 15 లక్షలను మనకే ఇవ్వమని చెప్పండి అందావిడ. శ్రీకాంత్కి బాగా కోపం వచ్చినట్టుగా ఉంది. చెబుతుంటే అర్థం చేసుకోకుండా కొత్త ఫ్లాట్ అంటూ గోల చేస్తున్నావేంటి అంటూ సహనం కోల్పోయినట్టుగా అరిచాడు. అప్పటికి కూడా ఆపకుండా విజయ ఇల్లు అమ్మేయమని అదే పనిగా అంటూ ఉంది. వెనుతిరిగి వెళ్ళి కింద ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు మూర్తి. ఆయనకి కోడలి మీద కోపం రావటం లేదు. ఇంతకాలం వాళ్ళు ఒక రకమైన ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడ్డారు. విజయ ప్రైవసీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతోందని ఆయనకి అర్థమైంది. ఇల్లు అమ్మేసి ఇస్తే 4 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే బాగుంటుంది అని కోడలి ఉద్దేశం. ఇల్లు అనగానే ఆయనకు హఠాత్తుగా తన ఊరిలో ఉన్న ఇల్లు గుర్తుకొచ్చింది. అవును, ఇల్లు, తన సొంత ఇల్లు. తను భానుమతితో గడిపిన తన సొంత ఇల్లు. భానుమతి పోగానే కొడుకుతో పాటు ఇక్కడికి వచ్చేశాడు. అప్పుడు కలిగిన వ్యధ ఒంటరిగా ఉండనివ్వకుండా కొడుకు దగ్గరికి వచ్చేలా చేసింది. ఇంతలో నాన్నా అన్న శ్రీకాంత్ పిలుపు విని తలెత్తి చూశాడాయన. 8 అయింది నాన్నా, మీరు ఇంతవరకు రాలేదని కంగారు వేసింది అన్నాడు కొడుకు. ఏదోరా అలా కూర్చుండిపోయాను అంటూ నిర్వేదంగా అన్నారాయన. నాన్నా అంటూ కొడుకు గొంతులో బాధ గమనించి, ఏమీ లేదు నాన్నా, పద వెళ్దాం ఇంట్లోకి అంటూ బయలుదేరారు. 2 రోజుల తర్వాత శ్రీకాంత్, ఇంటికి వెళ్ళాలని ఉందిరా అన్నాడు కొడుకుతో. శ్రీకాంత్, అదేంటి నాన్నా, నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావు అంటూ ఆందోళనగా అన్నాడు. ఇల్లు ఎలా ఉందోరా, లంచ్ అయిపోయాక వెళ్ళిపోతాను అంటూ చెప్పాడు తండ్రి. విజయ, ఇలా రామ్మా అంటూ కోడలిని పిలిచి ఆవిడ రాగానే 2 లాంగ్ నోట్బుక్స్ని ఆమె చేతిలో ఉంచుతూ అన్నారు. మీ అత్తయ్య 2 కొడుకులకు ఎవరి ఖర్చు ఎంత అయిందో రాసి పెట్టిందమ్మా. శ్రీకాంత్కి 6 లక్షలు తక్కువ ఇచ్చాను. ఇంకా ఆఫీస్ నుండి కొంత రావాలి. రాగానే ఆ డబ్బులను పంపిస్తాను. పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయి తల్లి అంటూ చెప్పాడు కోడలికి. వంచిన తల ఎత్తలేదు కోడలు విజయ. తండ్రి 2 రోజుల క్రితం విజయ మాటలు విన్నాడేమో అని అనిపించింది. తండ్రిని ఉండమని అడగటానికి కూడా సంశయించి ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీకాంత్. 4 గంటలకల్లా ఇంటికి చేరాడు మూర్తి. గేట్ తీసి లోపలికి అడుగు పెట్టగానే మనసంతా వేదనతో నిండిపోయింది. కళ్ళు నీటి పొరలు కమ్మి పరిసరాలు మసకగా కనిపిస్తున్నాయి. ఇంటి తలుపులు తీసి భారమైన హృదయంతో లోపలికి వెళ్ళి అన్ని కిటికీలు తలుపులు తెరిచాడు. భార్య బీరువాని తెరిచి ఆమె చీరల దొంతర చూశాడు. ఎంతో నీటిగా సర్దుకుందావిడ. ఒక చీర తీసి గుండెలకు హత్తుకొని వెల్లువలా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పడి ఏడ్చాడు. కొంచెం సేపయ్యాక తేరుకొని వెనక పెరట్లోకి వెళ్ళాడు. పెరటిలో భార్య ప్రాణ సమానంగా పెంచుకున్న మొక్కలు వడలిపోయి కనిపిస్తున్నాయి. పెద్ద మొక్కలైన మామిడి, సపోటా, నిమ్మ ప్రాణాలతో ఉన్నాయి. ఆమె ప్రాణమైన జాజి, మల్లె, విరజాజి, గులాబీ మొక్కలు వాడిపోయి ఉన్నాయి. పని మనిషి సాయమ్మకి ప్రతి నెల జీతం పంపుతూనే ఉన్నాడు. ఫోన్లో అడిగితే ఆమె ఏవో కుంటి సాకులు చెబుతూనే ఉంది. మూర్తి ఆమెను ఏమీ అనలేకపోయాడు. వెంటనే వచ్చి ఇల్లు క్లీన్ చేయమని చెప్పాడు. సాయమ్మ వచ్చేలోగా
మొక్కల దాహార్తి తీరేలాగా, జీవం పోసుకునేలాగా నీళ్లు పెట్టాడు మొక్కలకి. సాయమ్మతో ఇల్లు వాకిలి శుభ్రం చేయించి గిన్నెలు మళ్ళీ కడిగించి రోజు పనిలోకి రమ్మని చెప్పాడు. ఇంతకాలం మొక్కలకు నీళ్లు పట్టనందుకుగాను ఆమెపై కోప్పడలేదు. ఎందుకంటే భార్యకి ఇష్టమైన తోటని, ఆ ఇంటిని వదిలేసి తానే వెళ్ళిపోయాడు. ఇక పరాయి మనిషి అయిన పని మనిషిని ఏమనగలడు? ఆ రాత్రి బాగా అలసిపోయాడేమో. పని మనిషి వచ్చి తలుపు తట్టేదాకా మెలకువ రాలేదు. టిఫిన్ బయట చేసి పచారీ సామాన్లు, కూరగాయలు కొన్ని తెచ్చిపెట్టుకుని వంట చేశాడు. మనసులో చెప్పలేని దిగులు, మాటిమాటికి భానుమతి. ఆమె మాటలు గుర్తుకురాసాగాయి. మనసు కూడా తీసుకుంటూ నెమ్మదిగా వంట ముగించాడు. 2 గంటలప్పుడు భోజనానికి కూర్చున్నాడు తినటానికి. ఒంటరిగా కూర్చొని గొంతులో దుఃఖం కూడగట్టుకొని తింటున్న ముద్ద మింగుడు పడటం లేదు. కాస్త అన్నాన్ని తినేసి లేచాడు. హాల్లో వాలు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అలా నిస్సారంగా 10 రోజులు గడిచిపోయాయి. రోజు వంట చేసుకున్నా తినలేకపోయేవాడు. ఆ రోజు కూడా అలాగే ఏదో తిన్నాను అనిపించి వాలు కుర్చీలో కూర్చున్నాడు. అమ్మా అంటూ ఆగకుండా ఎవరో పిలుస్తున్నారు. చిన్న పిల్లాడి గొంతులా ఉందది. లేచి తలుపు తీశాడు. ఎదురుగా 7 ఏళ్ళు ఉంటాయేమో, మాసిన దుస్తులు, దీనంగా నిలబడి ఉన్నాడు ఆ బాబు. ఆకలిస్తుందయ్యగారు, కొంచెం అన్నం పెట్టండి అంటూ లోతుకుపోయిన కడుపును చొక్కా ఎత్తి చూపించాడు. వాడి వైపు 1 నిమిషం చూసి, ఉండు బాబు అంటూ ఓ కాటన్ టవల్, సోపు ఇచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొనిరా అని చెప్పేసి పెరటిలోకి వెళ్ళి అరటి ఆకు తీసుకొచ్చి హాల్లో వేసి, రా బాబు కూర్చో అన్నాడు. వండిన అన్నాన్ని ఆకు మీద వడ్డించాడు. తాను కొనుక్కొచ్చిన టమాటా పచ్చడి, నెయ్యి వేశాడు. అయ్యగారు, నాకు నెయ్యి వద్దండి అన్నాడు ఆ బాబు. తిను, పచ్చడిలో నెయ్యి వేసుకోకపోతే ఎలా తింటావు, కారంగా ఉంటుంది అన్నాడు ప్రేమగా. వాడు తల వంచుకొని కూర్చున్నాడు. కళ్ళ నుండి కన్నీళ్లు రాలి అన్నంలో పడిపోతున్నాయి. ఆయనకు తెలియలేదు. వాడు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులైందో పాపం అనుకున్నాడు. ఏడవకు బాబు, అన్నం తిను అనేసరికి చొక్కాతో కళ్ళు తుడుచుకొని అన్నం గబగబా తినసాగాడు. నెమ్మదిగా తిను బాబు అంటూ ఆర్ధంగా అన్నారాయన. తర్వాత కొంచెం కూరతో అన్నం, తర్వాత పెరుగన్నంతో పాటు 2 అరటిపళ్ళు ఇచ్చి అవి కూడా తినేలా చూశారు. ఆకుని పడేసి చేతులు కడుక్కొని వచ్చి ఆయన ఎదురుగా నిలుచున్నాడు ఆ బాబు. కూర్చో, నీ పేరేంటి నాయనా అంటూ అడిగారు మూర్తి. రవికుమార్ అయ్యగారు అంటూ చెప్పాడా బాబు. వాడు చెప్పిన దాన్ని బట్టి పట్టపగలు తాగి వచ్చిన తండ్రితో తల్లి గొడవ పడింది. అతను తోసిన ఆ తోపుకి రోడ్డు మీద పడి ప్రాణాలు పోగొట్టుకుంది. పోలీసుల భయంతో పారిపోయిన తండ్రి తిరిగి రాలేదు. 6 నెలలుగా వాడిని ఆదుకునే వాళ్ళు లేక, అడుక్కు తినలేక యాతన పడుతున్నాడు. నిండా 7 ఏళ్ళు కూడా లేవు అనుకుంటూ హఠాత్తుగా ఆయనకు అనిపించింది, వాడి దుఃఖం ముందు తన బాధ ఎంత అని. అయ్యగారు, ఆకులు అవి శుభ్రం చేస్తాను, చెట్లకు నీళ్లు పోస్తాను, బజారు పనులు కూడా చేసి పెడతాను. 1 పూట అన్నం పెడితే చాలండి, ఈ వరండాలో పడి ఉంటాను అంటూ చేతులు జోడించి ఏడుస్తూ అడిగాడు. గబుక్కున వంగి వాడి చుట్టూతా చేతులు వేసి హృదయానికి హత్తుకున్నాడు మూర్తి. ఆయన కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. ఆ పసివాడి వయసు ఎంతని? భార్య మరణంతో ఘనీభవించిన ఆయన హృదయం కరిగి కన్నీరుగా ప్రవహిస్తోంది. కనీసం తాను 62 ఏళ్ళు అన్ని బంధాలలోనూ మాధుర్యాన్ని అనుభవించాడు. కానీ ఈ పసివాడు, వాడి వయసు ఎంతని? ఈ పసివాడు ఏం అన్యాయం చేశాడని దేవుడు ఇంత శిక్షను విధించాడు అని అనుకుంటూ తను నెమ్మదిగా తేరుకొని వాడి కన్నీళ్లు తుడిచి అన్నాడు, రవి, నాకు నువ్వు ఏమీ పని చేయనవసరం లేదు. నాకు తోడుగా ఉండు. అమ్మమ్మ నాకు లేదు. నిన్ను చదివిస్తాను. నాతో ఉండిపోతావా అన్నాడు. వాడు మళ్ళీ ఆయన్ను చుట్టేసుకుని గట్టిగా ఏడవసాగాడు. గంట తర్వాత రవి శుభ్రంగా తలార స్నానం చేసి ఆయన మనవడి బట్టలు లూజుగా ఉన్నా వేసుకున్నాడు. వాడికి కావలసిన బట్టలు, చెప్పులు, ఇంకా కావలసినవన్నీ కూడా కొన్నాడు. షాపింగ్ అయ్యేసరికి రాత్రి 8 అయ్యింది. మంచి హోటల్లో భోంచేసి చివరగా ఐస్ క్రీమ్ ఇప్పించాడు.
పిల్లాడి సంతోషం ఆయనకు ఎంతో శాంతిని కలిగించింది. ఆ మర్నాడే అదే ఊర్లో పేరెన్నికగన్న స్కూల్కి తీసుకెళ్ళి 2nd క్లాస్లో చేర్పించాడు. స్కూల్ డ్రెస్, షూస్, బుక్స్ అన్నీ కొన్నాడు. ఆ పసివాడు సంతోషానికి అంతే లేదు. మాటి మాటికి బుక్స్ తీసి చూసుకుంటున్నాడు. ఆ రోజు ఆయన వాడితో పాటు కడుపు నిండా తినగలిగారు. కేశవమూర్తికి ఇప్పుడు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియటం లేదు. ఉదయాన్నే లేవటం, రవితో కలిసి మొక్కలకు నీళ్లు పోయటం, వంట చేసుకోవటం, వాడిని స్కూల్కి పంపించాక విశ్రాంతి తీసుకోవటం, సాయంకాలాలు పార్కుకి లేదా మార్కెట్కి తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా రవి తోడుగానే చేస్తున్నారు. రవి ఏ పనినైనా తొందరగా నేర్చుకుంటున్నాడు. అందుకే తన నిర్ణయం వాడి విషయంలో సరైనదే అని తెలుస్తున్న కొద్దీ ఆయనకి ఎంతో తృప్తి కలుగుతుంది. ఒకసారి శ్రీకాంత్ వచ్చాడు. ఎందుకు నాన్నా, మీకు ఈ వయస్సులో ఈ అబ్బాయి బాధ్యత ఎందుకు అన్నారు కొడుకు. అమ్మ జ్ఞాపకం రా ఈ ఇల్లు. నాకు వాడు బరువు కాదు, నాకు తోడుగా ఉంటున్నాడు. అమ్మ లేని ఈ జీవితానికి నేను ఒంటరిగా ఉండకుండా నాకొక తోడురా, అంతే అన్నాడు తండ్రి. చాలా రోజుల తర్వాత తెల్లవారుజామున భానుమతి కనిపించింది. అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ అంది, కలత పడకండి, ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్తానికా, తలుపు వేసుకోండి అంటుందావిడ. బాను వెళ్ళకు, బాను అంటూ గట్టిగా అరుస్తూ లేచాడు మూర్తి. బయటికి నిజంగానే అరిచాను అనుకున్నాడు. కానీ నోటిలో నుంచి చిన్న శబ్దం కూడా రావట్లేదు. తల తిప్పి చూశాడు. రవి పక్క మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మంచినీళ్లు తాగి కలలో భానుమతిని గుర్తు చేసుకున్నారు. కలలో కలతపడొద్దు అని చెప్తుంది నా భార్య, ప్రశాంతంగా ఉండమంటుంది. 2 బంగారు గాజుల మధ్య ఎర్రని మట్టి గాజులతో ఆమె ముఖంలో చిరునవ్వు హఠాత్తుగా ఆయనకు గుర్తొచ్చింది. అవును, ఆమె చనిపోయిన రోజు కోరా కలర్ బెంగాలీ కాటన్ చీర, ఎర్ర జాకెట్టు వేసుకుంది. రాత్రి అలాగే కనపడింది. అంటే ఆమె ఇక తనకు కనపడదు. ఈ కలకి అర్థం తనని మర్చిపోయి ఈ పసివాడితో మిగిలిన జీవితాన్ని సాగించమనా? తన జ్ఞాపకాలతోనే బాధపడవద్దని, లేదా తనకు ప్రాణప్రదమైన ఈ ఇంట్లోనే తాను జీవిస్తున్నందుకు సంతోషపడి వెళ్తున్నాను అని చెప్పిందా? అందుకే వెళ్తున్నాను, నా జ్ఞాపకాల తలుపులని మూసివేయమని చెప్పింది కదా. అంటే ఆమె తనకు ఇంకా కనపడదని అర్థమయ్యింది. కంటి వెంట కారుతున్న నీటిని తుడుచుకొని నిద్రకు ఉపక్రమించారు ఆయన. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన భవానీ కమరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.